హలో అండి. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళటి వీడియో అయితే ఇది సంక్రాంతి అండి, మకర సంక్రాంతి అనమాట. పెద్ద పండుగ రోజు నేను ఏమేమి చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. సంక్రాంతి అంటే మకర సంక్రాంతి రోజు మేము మా అత్తకి మా మామకి బట్టలు అయితే పెట్టుకుంటూ ఉన్నామండి. ఇంకా ఆ రోజు నేను వీడియో మొత్తం షూట్ చేయాలంటే టైం పడుతుందన్నమాట. నేను ఇంకా ఎంత షూట్ చేసుకుంటూ చేయాలంటే ఇంకా మా ఆయనతో తిట్లు తప్పవండి. పండగ రోజు కూడా ఎందుకు తిట్టించుకోవడం ఏం చేత అనేసి నేను అసలు వీడియోని తీయలేదన్నమాట. అలా ఉంటుంది నా పరిస్థితి. అయితే నేను సొంతంగానే చేసుకుంటూ ఉన్నానండి. నన్ను సపోర్ట్ చేశారు అంటే నేను ఇంకా మంచిగా చేయగలను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా ఏమీ చేయలేమండి మనము. కానీ మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మాత్రం నేను మంచిగా చేయగలనని వీడియోస్ అనుకుంటున్నాను నేను. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏమి వీడియోస్ తీసేదానికైతే లేదండి. మేము వెళ్తూ ఉంటాం బయట అయితే ఏవైనా వస్తువులు కానీ తెచ్చుకుంటూ ఉంటాము. అవి షేర్ చేయడానికి కూడా లేదనమాట. అదండి పరిస్థితి నాదైతే మాత్రం. మీరు మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మాత్రం నేను వీడియోస్ మంచిగా చేయగలనని అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఇది మకర సంక్రాంతి రోజు ఈ విధంగా అలంకరించుకున్నానండి. అంటే ముందు రోజు అంతా క్లీన్ చేసుకొని మరుసటి రోజు ఇంకా మార్నింగ్ నుంచి ఇదంతా అలంకరణే నాకు టైం పట్టేసిందనమాట. ఇదంతా షూట్ చేసుకుంటూ ఉండాలంటే కష్టము. ఇంకా నేను ఒంటరిగా ఒక్కదాన్నే తీసుకోవాలి కదా, అందుకని నేను షూట్ చేయలేదనమాట. ఇక్కడ చూసారు కదా, మా అత్తకి మా మామకి బట్టలు అయితే పెట్టుకున్నాము. ఇక్కడ ఒక శారీ, 2 జాకెట్లు, ఒక పావడ, గాజులు, పసుపు కుంకుమ, పసుపు దారం, గాజులు, పూలు ఇవి పెట్టుకున్నామండి మా అత్తకి. ఇంకా మా మామకి వచ్చేసి బనీను, పంచ, టవల్ పెట్టేసుకున్నాము. ఆ విధంగా పెట్టుకొని దీపం అయితే పెట్టేసుకున్నామండి. ఫోటోలు ఏమీ లేవన్నమాట. మా అత్త మామవి ఇంకా మామూలుగానే పైన దేవుడికి దీపం పెట్టుకొని కింద బట్టలన్నీ పెట్టేసి కింద చిన్న దీపం అలా పెట్టేసుకున్నామండి. మా బాబు చేత మేము దీపం పెట్టించాము మా అత్తకి మా మామకి. వాళ్ళిద్దరే, మా పాప ఏమో పైన దేవుడికి దీపం పెట్టిందండి, తన ఆడబిడ్డ కదా. ఇంకా మా బాబు వచ్చేసి మా అత్త మామకి దీపం పెట్టారనమాట. ఆ విధంగా అయితే మేము పండగ చేసుకున్నామండి. ఇక్కడ చూసారు కదా, నేనైతే ఆ రోజు ఇంకా ఉద్ది వడలు చేశాను. అంటే మినప వడలండి, మినప వడలు. ఆ తర్వాత అన్నము, సాంబారు, పాయసము, బెల్లం అన్నం అయితే చేశాను. ఇంకా అవి ఎంత షూట్ చేయాలంటే అవ్వదు ఇంకా నాకు, అందుకనేసి నేను షూట్ చేయలేదు. ఇంకా ఇక్కడైతే మా పాప 2 డ్రెస్సులు తెచ్చుకునింది కదండి. నిన్న ఒక డ్రెస్సు చూపించాను, మీకు నచ్చిందో నచ్చలేదో, కానీ ఈరోజు ఈ డ్రెస్ అయితే వేసుకునిందండి. కానీ చాలా కంఫర్ట్గా ఉన్నాయండి ఇట్లా షర్టు ప్యాంట్లు వేసుకుంటే. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు మనకు ఫుల్గా వేసుకుంటే బాగుంటుంది కదా, అందుకని ఆ ఉద్దేశంతో అయితే మేము ఈ విధంగా ప్యాంటు షర్ట్ అయితే తీసుకున్నాం మా పాపకి. ఇంకా మధ్యాహ్నం మేము 3 గంటలకు అలా దీపం పెట్టేసుకున్నామండి. ఎందుకంటే ముహూర్తము ఆ టైం అనమాట. మార్నింగ్ 7 గంటలకే పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు, కానీ మేమైతే 3 గంటలకు అలా పెట్టేసుకున్నామండి. పెట్టుకొని ఇంకా సాయంత్రం 6 గంటలకి ఇంకా బట్టలు పెట్టినవి మనం కట్టుకోవాలి కదా, అలా కట్టుకుంటే మంచిదనమాట. అందుకనేసి ఇక్కడ మా ఆయన పంచ, బనీను, టవల్ అయితే వేసుకొని కట్టుకొని కొద్దిసేపు అలా ఉన్నారండి. ఎందుకంటే ఇది సాంప్రదాయం అనమాట. కంపల్సరీగా వాళ్ళకు పెట్టుకున్న బట్టలు మనము కట్టుకోవాలి. కొద్దిసేపు కట్టుకొని మళ్ళీ ఇప్పేసేయాలన్నమాట. ఇంకా మా ఆయన అయితే మా మామకు పెట్టిన బట్టలు ఈ విధంగా కట్టుకొని రెడీ అయ్యి కూర్చోన్నారనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నేనండి మా అత్తకి పెట్టిన బట్టలు ఉన్నాయి కదా, చీర, ఆ చీర అయితే కట్టుకున్నాను. ఈ జాకెట్ మాత్రం వేరే శారీ మీదండి. దీనికి కొంచెమైనా సెట్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో అయితే కట్టుకున్నాను. నేను ఎప్పుడు ఇటువంటి చీరలు అయితే కట్టలేదండి, ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ చీర కట్టుకోవడము. నేను కొంచెం వీడియో తీయండి అని చెప్పాను నేను.
ఎందుకంటే గుర్తుగా ఉంటుందని మా ఆయన వీడియో తీశాడండి. ఇక్కడ చూసారు కదా మా అత్తకు ఏమేమైతే పెట్టుకున్నానో, ఇక్కడ పెట్టుకున్న కుంకుమ కూడా మా అత్తకు పెట్టుకునిందేనండి. పసుపు కుంకుమ ఏ విధంగా ఫేస్కి పసుపు పెట్టుకున్నాను, కుంకుమ ముఖం మీద పెట్టుకున్నాను. ఇంకా పూలు, గాజులు, చీర అన్నీ మా అత్తకు సంబంధించినటువన్నీ పెట్టుకొని ఒక గంట సేపు అలా ఉండి తర్వాత మనం తీసేయాలన్నమాట. ఆ విధంగా అయితే మేము మకర సంక్రాంతి జరుపుకున్నామండి. ఇది మరుసటి రోజు అనమాట. నేను తలస్నానం చేసుకున్నాను. మా ఆయనతో ఆట పట్టిస్తూ ఉన్నానండి. ఇక్కడ ఏమంటున్నానంటే, నేను చూడు నా వైపే చూడు, సెల్లు వైపు చూడకు అని చెప్పి మా ఆయనతో ఆట పట్టిస్తూ ఉన్నానన్నమాట. నా వైపే చూడు, నా వైపే చూడు అంటూ మా ఆయన చిన్న స్మైల్ ఇస్తూ నా వైపైతే చూస్తూ ఉన్నారు. ఫన్నీగా చేశానండి నేను. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.